తిరుమల కొండపైకి మీరు దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నారా? అక్కడ ప్లేసెస్‌ని చూడడానికి వెళ్తున్నారా? దేవుణ్ణి చూసేదానికి వెళ్తే మీరెళ్ళే ప్రతి సెకండ్ దేవుడి గురించే ఆలోచించాలి. లేదా అక్కడ ప్లేసెస్‌ని చూసేదానికెళ్తే దేవుడి దగ్గరికి మీకు దర్శనం సరిగ్గా జరగదు. ఎందుకంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ప్రకృతి చాలా బావుంటుంది. కానీ అన్నిటికంటే బాగుండేది వెంకటేశ్వర స్వామి. కాబట్టి మీరు ఈసారి ఎప్పుడైనా కొండపైకి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ వెళ్ళండి. ఆయన ధ్యానంలోనే ఉండండి. ఆయన గురించి ఆలోచించండి. అప్పుడు మీకు దర్శనం అద్భుతంగా జరగద్ది. లేదా స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మనం ఒక రోజు ఉందిలే. మనం అంతా చూసేసొద్దాం. ఆ చక్ర తీర్థం, శిలా తోరణం, పాప వినాశనం, ఆకాశగంగ, జపాలి ఇయి చూద్దామని మీ మనసులో ఉంటది. కానీ వాటికంటే ముఖ్యమైనది శ్రీవారి దర్శనం. ది ఈ దర్శనం మీకు సరిగ్గా జరగాలంటే ప్రతి క్షణం ఆయన గురించే ఆలోచించాలి. కొండపైకి వెళ్ళిన తర్వాత మీ ధ్యాస మొత్తం శ్రీవారి పైనే ఉండాలి. అలాంటప్పుడే మీ దర్శనం అద్భుతంగా జరగద్ది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు శ్రీవారి పైన ధ్యాస పెట్టి వెళ్ళండి. ఆయనతో మాట్లాడుతూ వెళ్ళండి. ఆయన గురించి ఆలోచిస్తూ వెళ్ళండి. మీ కోరికల గురించి ఆయనకి చెప్పొద్దు. ఆయనకి ప్రతిదీ తెలుసు. కాకపోతే మీరు చేయాల్సింది శ్రీవారి గురించి ఆలోచించడం మాత్రమే.